శ్రవణ్ గారు, ఎస్ శ్రవణ్ గారు. అంటే ఇంతకుముందు శరత్ అన్న చెప్పినటువంటి ఒక అంశం, మీరు కూడా ఉటంకించిన అంశం, మీరు కూడా జడ్జిమెంట్ చదివినటువంటి ఒక తీరు, ఇవన్నీ పర్యవసానం. చర్చ చూస్తే బాగా సంతోషపడేటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. చాట్ల తోడబోసి నన్ను కంప్లీట్ చేసిన వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే చూసినవరా పోయి చాట్ల తోడబోసి కుక్కలకు పంచేసి ఎట్లా పెట్టినా అని చెప్పని కేసీఆర్ సంతోషపడతాడు. కేసీఆర్ కూడా ఇప్పుడు శ్రీరన్న ప్రాబ్లం ఏంటంటే శ్రీరన్నకి ఏదో గాయమైంది. శ్రీరన్నకి ఎప్పుడో గాయమైంది, గతంలో ఎప్పుడో గాయమైంది, దాన్ని గోక్తా ఉన్నాడు. నువ్వు పెట్టుకో ఆయింట్మెంట్ అంటున్నాను నేను. ఎందుకంటే టైం బట్టి ఆయింట్మెంట్ నువ్వే పెట్టుకో, ఎవరు గాయం వాళ్ళే ఇది ఇది మన మన పుండు, మరీ కింద ఉన్న పుండు అది. మానిందా మానకపోయినా అది నేనే మందు పెట్టుకోవాలా. అయితే ప్రాబ్లం ఏంటంటే శ్రీరన్నకు గాయం కాబట్టి ఇక ప్రతిసారి అదే చర్చ పట్టుకొచ్చి సమయం సందర్భం మర్చిపోయి ఇవాళ ఈ కాంటెక్స్ట్ లో అధికారం ఎవరి చేతిలో ఉంది, ఎవరు నిర్ణయం తీసుకోగలుగుతారు, ఎవరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేరు అనేటువంటిది చర్చ. ఇప్పుడు ఆయన చేయట్లేడా అంటే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కానించి అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి కూడా చర్చ వస్తుంది. భారతీయ జనతా పార్టీ చేసిన అన్యాయాలు వస్తాయి. ఇవన్నీ చర్చలు అంటే దయచేసి మళ్ళీ అందుకే అంటున్నా కదా, రేవంత్ రెడ్డి ద లాస్ట్ పర్సన్ టు లాఫ్ ఎట్ అస్ అని. దయచేసి ఆయన నవ్వనీయకండి. నేను ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, నాకు మీరు లాస్ట్ టైం మార్చి 25 నాడు 2 బిల్లులు పాస్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు గొప్పోడు అని చెప్పని సప్పట్లు కొట్టినాం అందరం. ఇవాళ తాడూరు సీనన్న ఎట్లయితే ఆయా బిల్స్ పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అందరు తీసుకుపోవాలని చెప్పనన్నప్పుడు తీసుకుపోకుండా తాత్సారం చేసినాడు తారూడు సీనన్న కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. మనం ప్రయత్నం చేస్తుండే కదా చేయనీరి అని అంటే, కరెక్టే కదా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఆయనకు దండం పెట్టినాం. జంతర్ మంతర్లో పోయి డ్రామాలు చేస్తే కూడా, దీక్షలు చేసి దానికి రాహుల్ గాంధీ రాకపోతే కూడా, అయ్యో జంతర్ మంతర్ పోయి రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడు కదా అని చెప్పని ఆయనకు కూడా ఆయన జై కొట్టినాం. మీరు నేను మనలాంటి బీసీ బిడ్డలమంతా రైళ్లు ఎక్కిపోయి మరి ఆ ధర్నాలో పాల్గొన్నాం. అది అయిపోయిన తర్వాత ఆ బిల్స్ ఏమైనాయో ఎవరికి తెలియవు, దానిపైన వచ్చిన రిప్లైలు ఏంటి, ప్రత్యుత్తరాలు ఏంటి అనేటువంటి ఎవరికి తెలియవు. అది అట్లా పెండింగ్ లో ఉండగానే మళ్ళా వాళ్ళు 14 జూలై 25 2025 నాడు ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు. మళ్ళీ సంఖ్యలు గుద్దుకున్నాం. టిట్ ఫర్ టాట్ చేసి పడేసిండ్రా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉండగానే ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండు అని చెప్పని సంఖ్యలు గుద్దుకున్నాం. సీన్ అన్నట్టుగానే అయాల కూడా అరే చూద్దాం ఆర్డినెన్స్ అన్న లాభం అవుతుందేమో అని చెప్పని అయాల కూడా సంఖ్యలు గుద్దుకున్నాం. కులాభిషేకాలు పాలాభిషేకాలు అయినాయి. అది అట్లా పెండింగ్ లో ఉంది. 14 జూలై 31 ఆగస్టు 25 నాడు మళ్ళా 2 బిల్లులు పట్టుకొచ్చిండ్రు. అయాల కూడా ఇట్లనే సంఖ్యలు కుదుకున్నాం. మళ్ళా లెటస్ వెయిట్ అండ్ వాచ్ అని. అది అట్లా పోయిన తర్వాత మళ్ళీ 26 సెప్టెంబర్ 27 నాడు మళ్ళా ఈ జీవో పట్టుకొచ్చిండ్రు. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం తెలంగాణలో అమలు కావట్లే. అనుముల రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం. ఇవాళ చర్చలో ఇంతకుముందు సీనన్న ఆక్రోశం బాధ మన అందరి బీసీల బాధ ఆయన వ్యక్తీకరించిండు. దాన్ని వ్యతిరేకించినట్టుగానో లేకపోతే నర్భగర్భంగా వ్యతిరేకించినట్టుగానో మాట్లాడిన రవి గారి యొక్క వాదన కూడా విన్నాం. ఈ వాదన వల్ల లాభపడేటువంటిది, సంతోషపడుతున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు. తా చెడ్డ కోతి వనమల్లా చెడిచే అన్నట్టుగా ఇవాళ సమాజంలో ఒక రకమైనటువంటి ఒక విధ్వంసభరిత వాతావరణం రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ఎందుకు కారణభూతమవుతుంది? ఇవాళ మా జాదుల సీనన్న వర్సెస్ ఆ రవీందర్ రెడ్డి ఇద్దరు కూర్చొని ఎందుకు ఇవాళ కొట్లాడుతుంటే లక్షల మంది బీసీలు ఇవాళ రోడ్ల మీద లేకపోతే ఇటువర్గం అటువర్గం వాళ్ళు భావోద్వేగాలకు ఎందుకు గురి కావాలా? యు ఆర్ సపోజ్ టు గో బై ద కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. నువ్వు తాడూరు అడ్వకేట్ శ్రీనివాస్ గారు, మీరు ఒక అడ్వకేట్. యూ ఫర్ బియాండ్ ద పొలిటీషియన్, యువర్ అన్ అడ్వకేట్. చదువుకున్నటువంటి ఒక బీసీ బిడ్డ మీరు మన భావోద్వేగాలను, మనకున్నటువంటి ఒక బలహీనతను, మనకున్నటువంటి ఒక వెనుకబాటుతనాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలు ఆటలు ఆడుతున్నప్పుడు ఆ ఆటలను ఎక్స్పోజ్ చేయవలసిన బాధ్యత మర్చిపోయి చూద్దాం కదా 2 రోజులు చూద్దాం కదా అంటే, మనం మార్చి 25 సెప్టెంబర్ నాడు కూడా అట్లే చూడమనంటే తప్పనకపోతే తప్పులో భాగస్వామి. ఇది ఏ దళిత ఒక్క మాట సీన ఒక్క నిమిషం, మీరు అసెంబ్లీలో ఎందుకనలే, మీ మండలిలో ఎందుకనలే? అరే సీనన్న ఇంకొక నీ కాంట్రడిక్షన్ చెప్తా, ఒక్క నిమిషం. దయచేసి మీ కాంట్రడిక్షన్ చెప్తా. మీరు ఏమంటా ఉన్నారు? చట్టసభ ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని యథాతథిగా కోర్టులు అమలు చేయాలా, కోర్టులు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పారండి.
మరి తెలంగాణ శాసనసభ నేను అనలేదు, చట్టం చేసిన జుడిషియల్ తర్వాత ఆ చట్టాన్ని మీరు అన్నారు ఇంతకుముందు రివైండ్ చేయమండి. జుడిషియల్ రివ్యూ ఉంటది, అవి చేస్తాయి అక్కడ మన వీక్నెస్ అన్న ఒక్క నిమిషం ఆగవే. ఇక నీతో నేను ఆర్గ్యూ చేయడానికి నాకు ఎందుకంటే నువ్వు నేను ఎంత కొట్టుకున్నా జంగాలు రాసుకున్నట్టు ఇది రేవంత్ రెడ్డి చేయాల్సిన పని. ఇది నువ్వు నేను రాసుకుంటే ఏమవుతుంది? బూడిద. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం ఇనవే ఉట్టిగానే ఊకే ఆవు కథ చెప్పకే. విమానంలో ఉంటే కూడా పిల్లగాడేదో మళ్ళీ ఆవు కథ చెప్పినట్టు చెప్పకే. అపోజిషన్ లీడర్ ఆగవే ఆవు కథ చెప్పకే.